నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉస్మానియా ఆసుపత్రిలో అధునాతన సౌకర్యాలు, సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్ ను ప్రారంభించిన మంత్రులు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఘన విజయం, 6 స్థానాలను దక్కించుకున్న అధికార పార్టీ. ప్రణాళిక ప్రకారమే లఖింపూర్లో రైతులపై దూసుకెళ్లిన కారు, నిందితులపై హత్యాయత్నం కేసు పెట్టాలన్న సిట్. శ్రీనగర్ ఉగ్రదాడిలో 3కి చేరిన మృతుల సంఖ్య, చికిత్స పొందుతూ అమరుడైన మరో కానిస్టేబుల్. తామర జాతి పురుగుతో మిరప రైతుల బెంబేలు, పంట చేతికొచ్చే సమయంలోనూ కాయలు రాక అవస్థలు. నూతన జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపుపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేశ్వరిని అడిగి తెలుసుకుందాం. నగేశ్వరి, ఉద్యోగుల కేటాయింపుపై హైకోర్టు విచారణకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? విష్ణుప్రియ, ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే ఇటీవల ప్రభుత్వం దీనికి సంబంధించిన ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. ఈ నెల 16వ తేదీలోపు ఐచ్ఛికాలు ఇవ్వాలని ఉద్యోగులకు ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ 226 మంది ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు. వివిధ జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు దాఖలు చేసిన 5 పిటిషన్ల పైన ఈ రోజు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఈ కేటాయింపులు జరుగుతున్నాయి, ఉద్యోగులందరిలో ఒక గందరగోళం, అభద్రతా భావం నెలకొందని పిటిషనర్ల తరపు న్యాయవాది పేర్కొన్నారు. గతంలో ఇచ్చినటువంటి కోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉన్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వులు కేవలం కొత్త నియామకాలకు సంబంధించినవే తప్ప ఉన్న ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కేటాయింపుల గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. కానీ వాటి ఆధారంగా ఈ కేటాయింపులు జరుపుతున్నారు. కాబట్టి ఈ కేటాయింపుల ప్రక్రియను పూర్తిగా నిలిపివేయాలని ప్రధానంగా పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోరారు. అయితే ఈ ప్రభుత్వం తరపున వాదనలు వెళ్లకుండా తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు పేర్కొంది. కాబట్టి వీటికి సంబంధించి అభ్యంతరాలు పిటిషనర్లు లేవనెత్తుతున్న అభ్యంతరాలపై స్పందించి వీటికి వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని పాఠశాల విద్యాశాఖ అధికారులను ఆదేశిస్తూ 4 వారాల తర్వాత దీనికి సంబంధించిన విచారణ చేపడతామని పేర్కొంది. అయితే 4 వారాల్లో దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా పూర్తి కానుంది. ఈ నెల 20వ తేదీన అలా కేటాయింపులకు సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసే విధంగా షెడ్యూల్ ఇచ్చారు. కాబట్టి ఈ విచారణ పూర్తయ్యే వరకు కేటాయింపులను చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కూడా పిటిషనర్ల తరపున న్యాయవాది కోరారు. అయితే ప్రభుత్వం నుంచి వారి స్పందన తెలుసుకోకుండా తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసిన హైకోర్టు విచారణ 4 వారాల తర్వాత వాయిదా వేసింది. విష్ణుప్రియ, ధన్యవాదాలు చారి. రాష్ట్రంలో పేదలకు మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం నూతన పరికరాలు, యంత్రాలను సమకూరుస్తోంది. ఈ క్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆసుపత్రుల్లో కొత్తగా ఏర్పాటు చేసిన పరికరాలను ప్రారంభిస్తున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో క్యాత్ ల్యాబ్, సిటీ స్కాన్ ను హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, టీఎంఈ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస విజయ దుందుభి మోగించింది. 9 జిల్లాల్లో 12 స్థానాలకు పోటీ జరగ్గా 6ంటిని ఏకగ్రీవం చేసుకున్న తెరాస పోలింగ్ జరిగిన 6 స్థానాలను గెలుచుకుని తిరుగులేని విజయం సాధించింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస తిరుగులేని విజయం నమోదు చేసింది. మొత్తం 9 జిల్లాల్లోని 12 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. 6 స్థానాలు ముందే ఏకగ్రీవం కాగా
ఈ నెల 10న పోలింగ్ జరిగిన మిగిలిన 6 స్థానాల్లోనూ గులాబీ జెండా ఎగురవేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 2 ఎమ్మెల్సీ స్థానాల్లోనూ తెరాస గెలుపొందింది. తెరాస అభ్యర్థులు భానుప్రసాద్, ఎల్ రమణ విజయం సాధించారు. భానుప్రసాద్కు 584, ఎల్ రమణకు 479 ఓట్లు వచ్చాయి. తెరాస పార్టీకే చెందిన స్వతంత్ర అభ్యర్థి రవీందర్ సింగ్కు 232 ఓట్లొచ్చాయి. ఖమ్మంలోనూ తెరాస జోరు కొనసాగించింది. తాతా మధు 480 ఓట్లు పొంది విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావుకు 242 ఓట్లు పోలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థి 4 ఓట్లతో సరిపెట్టుకున్నారు. ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 12 చెల్లని ఓట్లు పోలయ్యాయి. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో గులాబీ జెండా ఎగరేయటం మా పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా ఉందండి. ఆ యొక్క కార్యకర్తల విజయంగా నేను భావిస్తున్నాను. ఎవరైతే గత నెల రోజులుగా నా విజయం కోసం ముఖ్యమంత్రి గారి మార్గదర్శకత్వంలో పనిచేసినటువంటి జిల్లా నాయకత్వం మొత్తం కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేము కూడా మా ఎవరైతే స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు ఉన్నామో అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో వారి యొక్క డిమాండ్ల మీద చర్చించడం జరుగుతుంది. భవిష్యత్తులో ఖచ్చితంగా వాళ్ళ యొక్క ప్రతినిధిగా, వాళ్ళ గొంతుగా పనిచేస్తానండి. నల్గొండలోనూ కారు దూసుకెళ్లింది. తెరాస అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి విజయ దుందుబి మోగించారు. నల్గొండలో మొత్తం 7 పోటీలో నిలవగా 1271 మంది ఓట్లు వేశారు. తెరాసకు 917, స్వతంత్రులు నగేష్కు 226, లక్ష్మయ్యకు 26 ఓట్లు పోలయ్యాయి. వెంకటేశ్వర్లు 6, రామ్ సింగ్ 5 ఓట్లతో సరిపెట్టుకున్నారు. మొత్తం 50 చెల్లని ఓట్లు పోలయ్యాయి. ప్రతిపక్షాలు కుట్రపూరితమైన వైఖరి తీసుకొని పార్టీ అభ్యర్థిగా పోటీ చేయించే అవకాశం ఉండి కూడా చేయించకుండా కుట్రపూరితంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పెట్టి ఇతర పార్టీల మద్దతు కావచ్చు ఓట్లు కొల్లగొడతామని చెప్పి ఒక కుట్రపూరితమైన వైఖరితో ఇక్కడ పనిచేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ గెలిపే ఈ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ బలానికి నిదర్శనం. స్థానిక సంస్థల హక్కులు బాధ్యతలపైన ఎవడిని తప్పుడు ప్రచారాలు చేసినా అది కేసీఆర్కి సంబంధం లేదని, టీఆర్ఎస్కు సంబంధం లేదని, కేవలం కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లనే నష్టం జరుగుతుందనే విషయాన్ని కూడా స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరొకసారి చాటి చెప్పినారు. ఆదిలాబాద్లో గులాబీ అభ్యర్థి దండే విఠల్ సత్తా చాటారు. విఠల్కు 740 ఓట్లొచ్చాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పుష్పరాణికి 75 ఓట్లు పోలయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో 6 టేబుళ్లపై మండలి ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేశారు. తెరాస అభ్యర్థి దండే విఠల్ విజయంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. మెదక్ ఎమ్మెల్సీ స్థానంలోనూ తెరాస విజయం సాధించింది. తెరాసకు 762 ఓట్లతో గులాబీ అభ్యర్థి యాదవరెడ్డి గెలుపొందారు. ఇక్కడ పోటీలో దిగిన కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలకు 238 ఓట్లు పోలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థికి 6 ఓట్లు వచ్చాయి. మెదక్ ఎమ్మెల్సీ స్థానంలో చెల్లని ఓట్లు 12 నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో ఒక్కసారి మీరు చూసుకుంటే గత 3 సంవత్సరాల్లో 2019 నుండి 2021 వరకు ఈ 3 సంవత్సరాల్లో
8 సార్లు ఎన్నికలు జరిగినాయి, వివిధ రకాల ఎన్నికలు. ముందు పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు, ఆ తర్వాత వచ్చిన జెడ్పీ ఎన్నికలు, ఆ తర్వాత వచ్చిన సెంట్రల్ బ్యాంక్ ఎన్నికలు, దాని తర్వాత వచ్చిన 5 మున్సిపాలిటీల ఎన్నికలు, 5 మున్సిపాలిటీల ఎన్నిక తర్వాత జరిగిన పల్లా రాజేశ్వర రెడ్డి గారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక, దాని తర్వాత జరిగిన ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు, దాని తర్వాత ఇప్పుడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అన్నిట్లో విజయాలని ఖమ్మం జిల్లాలో నమోదు చేసుకుని తిరుగులేని రాజకీయ శక్తి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందనడానికి ఎటువంటి సందేహం లేదు. అట్లనే రాబోయే 2023 సంవత్సరం దాకా ఇంకా ఎన్నికలు లేవు కాబట్టి ఆ ఎన్నికల వరకు ఈ స్ఫూర్తితోని విజయాల పరంపరని కొనసాగించి 2023లో తిరిగి టీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టడం కోసం అని చెప్పి ఖమ్మం జిల్లా ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. 10కి 10 స్థానాలు గెలుచుకోవడానికి ఇది ముందడుగు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అలాగే టీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఈ రాష్ట్ర సంక్షేమం కోసం అని చెప్పి, అట్లనే ఈ రాష్ట్రంలో ఒక పక్కన రైతులకు సంక్షేమం కోసం, అట్లనే వివిధ వర్గాల సంక్షేమం కోసం అని అనేక రకాలుగా సంక్షేమ కార్యక్రమాలని, అట్లనే అభివృద్ధి కార్యక్రమాలని కూడా ఎన్నడూ లేని విధంగా తీసుకుపోతున్న పరిస్థితులు. దాంట్లో ఏ ఎన్నికలు వచ్చినా అది జిల్లాలోనే కాదు, అన్ని కూడా అప్రతిహతంగా గెలవడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 6 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎలక్షన్ మరి జరిగిన 6 స్థానాలు కూడా బ్రహ్మాండంగా గెలుచుకోవడం జరిగింది. 19 స్థానాలకి ఎమ్మెల్సీ పన్నెండు స్థానాల్లో 6 తెరాస ముందే ఏకగ్రీవం చేసుకుంది. నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత, మహబూబ్ నగర్ జిల్లాలో కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లాలోని 2 స్థానాలకు పట్నం మహేందర్ రెడ్డి, సంబిపూర్ రాజు సహా వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన 12 స్థానాలకు తెరాస కైవసం చేసుకుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే నగేష్ కాంగ్రెస్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 226 ఓట్లు పొంది ఓటమి పాలైన నగేష్ తాను కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ పార్టీ ప్రజాప్రతినిధులకు కోమటిరెడ్డి ఫోన్లు చేసి తనకు ఓటు వేయొద్దని చెప్పారని నగేష్ ఆరోపించారు. మాకు అఫీషియల్ కాంగ్రెస్ అయినా కూడా మా ఎంపీల సహకారం లేదు. మరి మా ఎంపీకే 26 ఓట్లు వచ్చినాయి, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి 26 ఓట్లు వచ్చినాయి, నాకు 226 ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వాళ్ళకు ఓట్లేసేటప్పుడు మాత్రమే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు పనికొస్తారు. మాకు ఓటేసే అవకాశం వచ్చినప్పుడు, మేము గెలవాల్సిన అవకాశం ఉన్నప్పుడు మట్టుకి పార్టీలు పక్కకు పెట్టి జెండాలు మాత్రమే మిగిలించే ప్రయత్నం చేస్తున్నారు. వ్యక్తిగతంగా వెంకరెడ్డి గారి మీద కానీ ఇంకొకరి మీద కానీ నాకు కోపం లేదు, కానీ ప్రవర్తించిన పద్ధతి, ఎందుకంటే కాంగ్రెస్ ఎంపీలకి, జెడ్పీటీసీలకి, ఎంపీటీసీలకి అందరూ కౌన్సిలర్ ఫోన్ చేసి నాగేష్కి ఓటు వేయొద్దు అని అఫీషియల్గా చెప్పింది కాబట్టి ఆయన పేరు ఉచ్చరిస్తున్న తప్ప అదర్వైజ్ ఆయన పేరు నేను తలవాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు, వ్యతిరేకించాల్సిన అంతకంటే లేదు. సంఖ్య మాకు తెలుసు. మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం కావొద్దనే ఉద్దేశంతోనే బరిలో నిలిచినట్టు కాంగ్రెస్ అభ్యర్థి నిర్మల జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ 238 ఓట్లు సాధించడంపై ధీమా వ్యక్తం చేశారు. నైతికంగా హస్తం పార్టీ విజయం సాధించిందని పేర్కొన్నారు. కావద్దనే ఉద్దేశంతో మేము పార్టీ పరంగా బరిలో ఉండడం జరిగింది. మాకు ఉన్న 230 ఓట్లు రావాలి అని చెప్పినాం గంటపతంగా. అదే విధంగా ఈ రోజు 230 వచ్చినా మేము సంతోషం. ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి, ఓటర్కి అందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఒకటే చెప్తున్నా, స్థానిక సంస్థ ఈ రోజు ఇంత ఊపు వచ్చింది అంటే ఆ ఓటర్స్కి తెలవాలి.
పోటీలో ఉన్నామంటేనే వాళ్ళ కవర్లు వచ్చినాయి, క్యాంపులు వచ్చినాయి. లేకపోతే కవర్లు ఎక్కడి, క్యాంపులు ఎక్కడి, వాళ్ళ గుర్తింపు ఎక్కడ, వాళ్ళకి ఎక్కడ విలువ అనేది లేకుండా ఉండే ఈ రోజు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ నుంచే. మేము అనుకున్నది 230 వస్తే మేము నెగ్గినట్లే అని మొదటి నుంచి చెప్తున్నాం. ఈ రోజు మాది కూడా విజయం అని చెప్తున్నాం. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఐటీ అధికారులమంటూ దోపిడీ చేశారు. సోదాల పేరుతో ఆరెంజ్ కౌంటీలోకి 5 దుండగులు ప్రవేశించారు. సి బ్లాక్లోని 110వ ఫ్లాట్లో ఉండే సుబ్రహ్మణ్యం భాగ్యలక్ష్మి దంపతుల ఇంట్లోకి చొరబడ్డారు. తనిఖీల పేరుతో నానా హంగామా సృష్టించారు. బంగారం, నగదు తీసుకుని పరారయ్యారు. ఈ మేరకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. గచ్చిబౌలి దోపిడీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఐటీ అధికారులమంటూ హల్చల్ చేసిన దొంగలు ఏం దోచేశారు? గచ్చిబౌలిలోని జయబేరి ఆరెంజ్ కౌంటీలో జరిగిన దొంగతనం కలకలం రేపుతోంది. అయితే ఈ సి బ్లాక్ లో నివసించే సుబ్రహ్మణ్యం భాగ్యలక్ష్మి నివాసానికి వచ్చిన 5 ఆగంతకులు ఈ చోరీకి పాల్పడ్డారు. మొదటగా ఆగంతకులు భద్రతా సిబ్బంది వద్ద తాము సిబిఐ అధికారులం అంటూ తెలిపి సోదాలు జరపాల్సి ఉందంటూ తెలిపి లోనికి ప్రవేశించారు. అక్కడ 110వ ఫ్లాట్ లోని నివసించే భాగ్యలక్ష్మి, సుబ్రహ్మణ్యం దంపతుల ఇంటికి వెళ్లిన తర్వాత తాము ఐటీ అధికారులం అని చెప్పి సోదాలు జరపాల్సి ఉందని చెప్పి ఇల్లు మొత్తం సోదాలు చేసిన పరిస్థితి. అయితే సోదాల సమయంలో పెద్ద ఎత్తున అక్కడ దొరికిన బంగారం దాదాపు 1.5 కిలోల బంగారం మేరకు వారు ఆగంతకులు తీసుకున్నారు. అదేవిధంగా 2 లక్షల నగదు కూడా దోచుకున్న పరిస్థితి. అక్కడి నుంచి ఈ దొంగతనం చేసిన తర్వాత ఈ 5 ఆగంతకులు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ విషయమై బాధితులు పూర్తిగా విచారణ చేసిన తర్వాత వారు ఐటీ అధికారులు కాదని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇది బాగా పరిచయస్తుల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే బాధితులు మాత్రం 3 కిలోల బంగారం తమ నివాసంలో చోరీ అయినట్లు చెబుతుండగా పోలీసులు మాత్రం 1200 గ్రాముల వరకే బంగారం పోయినట్లు గుర్తించామని చెబుతా ఉన్నారు. మొత్తం మీద కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇందుకు సంబంధించి కొందరు అనుమానితుల్ని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ధన్యవాదాలు శ్రీనివాస్. వికారాబాద్ జిల్లా దోమ మండలం బాసుపల్లి గ్రామ శివార్లో ఆటో బోల్తాపడిన ఘటనలో 6 గాయాలయ్యాయి. గొడుగోనిపల్లి నుంచి కూలీ పని కోసం పరిగి వైపు వెళుతున్న ఆటో కుక్కను తప్పించబోయి బోల్తాపడినట్టు స్థానికులు తెలిపారు. పరిగి మహబూబ్ నగర్ రహదారిపై జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని 108 సహాయంతో పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఓ మహిళకు తలకు బలమైన గాయమైంది. మరో వ్యక్తికి కాలు, చెయ్యి విరిగిపోయాయి. 4 స్వల్ప గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలో ఓ మద్యం దుకాణం నిర్వాహకులు అమ్మకాలను పెంచుకునేందుకు ఆటోలు విక్రయించారు. మద్దిరాల మండలానికి గతంలో ఒక మద్యం దుకాణం ఉండగా కొత్తగా మరొకటి మంజూరైంది. ఈ 2 దుకాణాల మధ్య విక్రయాల దృష్ట్యా పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో దుకాణదారులే ఓ వాహనంలో మద్యాన్ని తీసుకెళ్లి గ్రామాల్లో అమ్మారు. గ్రామాల్లోకి వచ్చి మద్యం విక్రయిస్తే తీవ్ర అనర్థాలకు దారితీస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. జనగామలో ఐటీడీఏ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఐటీడీఏ ఏర్పాటుపై భాజపా ఎంపీ బండి సంజయ్ లేఖపై ఇచ్చిన ప్రత్యుత్తరంలో కేంద్ర మంత్రి అర్జున్ ముండా తెలిపారు. రాష్ట్రం నుంచి ప్రతిపాదన రాకుండా ఏమీ చేయలేమన్నారు. సంజయ్ లేఖను రాష్ట్ర గిరిజన శాఖ కార్యదర్శికి పంపిన కేంద్రం పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. జమ్మూ కశ్మీర్లో పోలీసు బస్సుపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో అమరులైన పోలీసుల సంఖ్య 3కి పెరిగింది. శ్రీనగర్ శివారులోని జవాన్ ప్రాంతంలో నిన్న సాయంత్రం పోలీసు బస్సుపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ముష్కర దాడిలో ఏఎస్ఐ గులాం హసన్, కానిస్టేబుల్ షఫీక్ అలీ ఘటనా స్థలంలోనే మృతి చెందగా 9వ బెటాలియన్కు చెందిన కానిస్టేబుల్ రమీజ్ అహ్మద్ ఇవాళ ఉదయం చికిత్స పొందుతూ మరణించినట్టు తెలిపారు. ముష్కర దాడిలో మరో 11 మంది పోలీసులు గాయపడ్డారని, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. 2 ఉగ్రవాదులు పోలీసు బస్సుపై కాల్పులు జరిపారన్న అధికారులు
ముష్కరుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని తెలిపారు. ఇటు ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ సిబ్బందికి అధికారిక లాంఛనాలతో అధికారులు నివాళులు అర్పించారు. లఖింపూర్ ఖేరీలో రైతులపైకి కేంద్ర మంత్రి కుమారుడు వాహనంతో దూసుకెళ్లిన ఘటన ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ స్పష్టం చేసింది. ఈ ఘటన నిందితులపై హత్యాయత్నం కేసులు పెట్టాలని సిట్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ను కోరింది. రైతులపై కారు దూసుకెళ్లిన ఘటన ఉద్దేశపూర్వకంగా ప్రణాళిక ప్రకారమే జరిగిందని, నిర్లక్ష్యంతో కాదని స్పష్టం చేసింది. నిందితులపై హత్యాయత్నం అభియోగాలు మోపేందుకు అనుమతించాలని చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ను సిట్ అధికారి విద్యారాం దివాకర్ అభ్యర్థించారు. మరోవైపు ఆశిష్ మిశ్రా బెయిల్ పిటిషన్పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని అలహాబాద్ హైకోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అక్టోబర్ 3న జరిగిన లఖింపూర్ ఘటనలో 4 రైతులు సహా 8 మంది మరణించారు. నిరసన చేస్తున్న రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కారు దూసుకెళ్లింది. దేశంలో కొత్తగా 5,784 కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు ఈ మేరకు పాజిటివ్ కేసులు బయటపడినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 252 మంది కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించింది. కోవిడ్ నుంచి మరో 7,995 మంది కోలుకున్నట్టు వివరించింది. ప్రస్తుతం దేశంలో 88,993 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 98.37% పెరిగింది. మరోవైపు సోమవారం వరకు 133.8 కోట్లకు పైగా కోవిడ్ టీకా డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఢిల్లీలో ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వ్యక్తి పూర్తిగా కోలుకున్నాడని, ఆసుపత్రి నుంచి అతన్ని డిశ్చార్జ్ చేశామని వైద్యులు తెలిపారు. ఢిల్లీలో ఒమిక్రాన్ వేరియంట్ సోకిన తొలి వ్యక్తి అయిన రాంచీకి చెందిన 37 ఏళ్ల వ్యక్తిని లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్టు అధికారులు తెలిపారు. తేలికపాటి లక్షణాలతో అతను ఆసుపత్రిలో చేరిన ఈ వ్యక్తి కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్టు వెల్లడించారు. ఇండోనేషియాలో తీవ్ర భూకంపం సంభవించింది. మౌమేరీ పట్టణానికి 112 కిలోమీటర్ల ఉత్తరాన భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.3గా నమోదైందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఫ్లోరెస్ ద్వీపంలో సముద్ర గర్భంలో 18.5 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్టు వెల్లడించింది. 7.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు ధృవీకరించిన ఇండోనేషియా సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంప కేంద్రం నుంచి సుమారు 1000 కిలోమీటర్ల దూరం వరకు ప్రమాదకరమైన సునామీ తరంగాలు వచ్చే అవకాశాలున్నట్టు పెసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ హెచ్చరించింది. భూకంప నష్టంపై ఇంకా పూర్తి సమాచారం అందలేదని ఇండోనేషియా విపత్తు నివారణ సంస్థ ప్రతినిధి అబ్దుల్ ముహారీ తెలిపారు. భూకంపం రావడం, సునామీ హెచ్చరికలు జారీ కావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకొచ్చి సముద్రానికి దూరంగా పారిపోతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. వారణాసిలో 2వ రోజు పర్యటిస్తున్న ప్రధాని మోదీ మరోసారి భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. సుపరిపాలనపై నిర్వహిస్తున్న సెమినార్లో ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. నిన్న వారణాసిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాశీ విశ్వనాథుని నడవ తొలి దశను ప్రారంభించిన మోదీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో మోదీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి కాశీ వీధుల్లో నడిచారు. పలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడ జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించారు. కాశీలోని పలు ప్రాంతాలతో పాటు
బెనారస్ రైల్వే స్టేషన్ను ప్రధాని సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మోదీ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. కాశీలో అభివృద్ధి పనులను పరిశీలించామని, పవిత్ర నగరంలో ఉత్తమ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మరింత కృషి చేస్తున్నామని ట్వీట్ చేశారు. భద్రతా కారణాల రీత్యా చార్ధామ్ ప్రాజెక్టు రోడ్డును విస్తరించేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఈ రహదారి చైనా సరిహద్దుల వరకు వెళ్లనుండగా సరిహద్దు భద్రతా అవసరాలు తీర్చడం సహా సైన్యం, రక్షణ పరికరాల తరలింపును దృష్టిలో పెట్టుకుని అనుమతిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన సుప్రీం ధర్మాసనం ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి జరిగే నష్టంపై నివేదిక సమర్పించేలా పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని ఈ కమిటీకి రక్షణ శాఖ, కేంద్ర రోడ్డు రవాణా శాఖ, ఉత్తరాఖండ్ ప్రభుత్వం సహా అన్ని జిల్లాల కలెక్టర్లు పూర్తి సహకారం అందించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది. మొత్తం 900 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారిని 12,000 కోట్ల రూపాయల వ్యయంతో 2 లైన్లుగా అభివృద్ధి చేయనున్నారు. చార్ధామ్ యాత్రలో భాగమైన యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలకు అన్ని కాలాల్లో చేరుకునేలా ఈ రహదారిని 5.5 మీటర్ల మేర వెడల్పు చేయనున్నారు. 3 రోజుల కిందే కొనుగోలు చేసిన అతి ఖరీదైన BMW కారు ప్రమాదానికి గురైన ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. అర్మన్ అనే వ్యక్తి జూబ్లీహిల్స్ నుంచి ఫిలింనగర్ మీదుగా నానక్రామ్గూడ వైపు వెళుతుండగా కారు అదుపు తప్పింది. రామానాయుడు స్టూడియో మూల మలుపు వద్ద డివైడర్ను ఢీకొట్టాడు. కారులోని బెలూన్లు తెరుచుకోవడంతో అర్మన్కు ప్రాణాపాయం తప్పింది. స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. రాకపోకలకు అంతరాయం కలగడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని భవానీనగర్ సాంఘిక గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం తిని పడుకున్న విద్యార్థులు ఉదయం వాంతులు, విరేచనాలు కలగడంతో హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మొత్తం 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా కొందరికి ప్రాథమిక చికిత్స అందించి వసతి గృహానికి తరలించారు. మరికొందరికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎటువంటి భయం పడాల్సిన అవసరం లేదని ప్రిన్సిపల్ సునీత తెలిపారు. మధ్యాహ్నం భోజనంలో వంకాయ కూర, పప్పు, రసం తిన్నారు. సాయంకాలము ఆలుగడ్డ, పెరుగు, పప్పుచారు. స్నాక్స్ కోసం సేమియా ఇచ్చారండి. పిల్లలు మామూలుగా తెల్లవారే ముందు 5 గంటలకు కొంచెం స్టమక్ పెయిన్, కొద్దిమందికి వామిటింగ్ ఉండే. వాళ్ళను వెంటనే మేము ఏంటంటే సివిల్ హాస్పిటల్కు తీసుకొచ్చాము. వాళ్ళని అబ్జర్వేషన్ లో ఉంచాము. కొద్దిమంది ట్రీట్మెంట్ అయింది, మిగిలిన వాళ్ళని పంపించాము. ఇంకో కొద్దిమందిని అబ్జర్వేషన్ లో పెట్టాము. ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఏం ప్రాబ్లం, పిల్లలకి ఏం సివియర్ ఏం లేదు, అడ్మిట్ కూడా ఎవరికి ఏం లేదండి. మేము కూడా మేడమ్స్ తింటారు, అందరం కూడా అక్కడే ఉండి చెక్ చేస్తాం. ఏసీటీ మేడం ఉంటారు, హెచ్ఎస్. నేను కూడా ఫుడ్ తీసుకునే టైంలో ఖచ్చితంగా మేము అబ్జర్వ్ చేసుకుంటూనే ఉంటాం సార్. పిల్లలందరూ నార్మల్గా ఉన్నారు. కొంచెం వామిటింగ్ సెన్సేషన్ మాత్రమే ఉంది. ఎవరు కూడా అడ్మిట్ కాలేదు. చాలా మందిని డిశ్చార్జ్ పంపాను. ఒక 10-12 మంది అబ్జర్వేషన్లో ఉన్నారు. ఇక్కడ ఉన్న పేరెంట్స్ మాత్రం ఏమాత్రం గాబరా పడే అవసరం లేదు. ఇక్కడ టీజీపీ ప్రెసిడెంట్స్, పేరెంట్స్ కమిటీ ప్రెసిడెంట్స్, ఆర్హెచ్ఓ గారు, ప్రిన్సిపాల్, స్టాఫ్ అందరూ కూడా దగ్గర ఉండి వాళ్ళని బాగా శ్రద్ధతో చూస్తున్నారు. ఎవ్వరు గాబరా పడాల్సిన